ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు జనాలు. ఇంకేమంటామని చెప్పండి. సర్లే అనుకొని సరే స్టార్ట్ చేద్దామా. మిమ్మల్ని ఈ వ్లాగ్స్ ద్వారా వర్చువల్గా నేను మధ్యప్రదేశ్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికోసం చాలా కష్టపడి ప్లానింగ్ చేశాను. ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ కూడా అయింది సక్సెస్ఫుల్గా. ఈసారి ట్రిప్ని నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని గ్యాదర్ చేసి ఒక 3 days ట్రిప్ మధ్యప్రదేశ్కి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుందామని ప్లాన్ వేసాను అనమాట. ఈ ట్రిప్ రిలేటెడ్ వ్లాగ్స్లో మీకు హైదరాబాద్ నుంచి మనం మధ్యప్రదేశ్ ఎలా చేరుకోవాలి, అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలు ఏంటి, అక్కడ దర్శనం ఎలా చేసుకున్నాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటి, మొత్తం బడ్జెట్, ట్రాన్స్పోర్ట్, స్టే అన్నీ కలగలిపి మీ ముందు పెడతాను. అర్జెంటుగా పెన్ను పేపర్ తెచ్చుకొని నేను చెప్పే పాయింట్స్ అన్ని నీట్గా నోట్ చేసుకోండి. సో ఇంకా ల్యాగ్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యే జర్నీ డే వచ్చేసి వెడ్నెస్డే అనమాట. వెడ్నెస్డే రోజు మనకు హైదరాబాద్ నుంచి జైపూర్కి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ డెస్టినేషన్ మనం ఖండ్వాకి బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది రఫ్ ప్లాన్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, దాచుకోండి మనం రాసిన ఆనుమత్యాలని. సో నేను ట్రైన్ టికెట్స్ వచ్చేసి 1.5 month ముందే బుక్ చేసేసాను. అప్పటికి కూడా స్లీపర్ ఖాళీ లేదు, సికింద్రాబాద్ నుంచి వెళ్ళేది. ఏసీ ఖాళీ ఉంది, సరే అని చెప్పి ఏసీ బుక్ చేశాను. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం స్లీపర్ ఖాళీ ఉంది, అప్పుడు స్లీపర్ బుక్ చేశాను అనమాట. ఇటు నుండి వెళ్ళే ప్రైస్ వచ్చేసి మనకి థర్డ్ ఏసీ వచ్చేసి మనకి 1100 పడింది. స్లీపర్ అవైలబుల్ ఉండుంటే కనుక మనకి 435 రూపీస్ మాత్రమే పడి ఉండేది. బట్ ఏం చేస్తాం, ఇంకా అలా అయిపోయింది అనమాట. ఏదో మిడిల్ క్లాస్ బతుకులు, అక్కడక్కడ కాస్ట్ కటింగ్ చేస్తే ఏదో తెలియని ఆనందం. అండ్ వన్ మోర్ థింగ్, మాకేమైందంటే మనం నార్మల్గా వేరేజ్ మై ట్రైన్ యాప్లో ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుంటాం కదా. సో అందులో ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఉండే, కానీ లాస్ట్ 5 minutesలో వాడు ప్లాట్ఫామ్ నెంబర్ 10 అని అనౌన్స్ చేశాడు. సో ఇలాంటి మిస్టేక్స్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. సో అనౌన్స్మెంట్స్ కూడా మనం కాషియస్గా ఉండడం బెస్ట్. Day 1 మనం వెళ్ళబోయే జ్యోతిర్లింగం వచ్చేసి ఓంకారేశ్వర్ అనమాట. దీనికంటే ముందు జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి టోటల్గా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకటి తమిళనాడులో ఉంది, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, 3 జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలో ఉన్నాయి, 2 జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి, 2 గుజరాత్లో ఉన్నాయి, ఒకటి ఉత్తరాఖండ్, ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి జార్ఖండ్లో ఉంది. సో దీన్ని బట్టి మనం స్టేట్ వైజ్ జ్యోతిర్లింగాల్ని ఒకేసారి గ్రూప్గా ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మనకి తెలంగాణలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ చేరుకుంటుంది అనమాట. సో మన లొకేషన్కి మార్నింగ్ 9:20 అరౌండ్, అంటే స్కెడ్యూల్ టైం వచ్చేసి 9:30, బట్ 9:20 అరౌండ్ మేము రీచ్ అయిపోయాం. ఏదో కొంచెం రఫ్గా రీసెర్చ్ చేసి చిన్న ప్లాన్ వేసి వచ్చా. నాకైతే కొంచెమైన ఐడియా ఉంది, వీళ్ళకి ఆ మాత్రం కూడా ఐడియా లేదు. నేను చెప్పానన్న వెనకమాలు వచ్చేసారు. సో బయటికి వెళ్దాం పదండి. ఈ ఖండవా ప్లేస్ నుంచి మనం ఓంకారేశ్వర్ రీచ్ అవ్వాలంటే దగ్గర మనం 2.5 hours to 3 hours మళ్ళీ జర్నీ చేయాలన్నమాట. అదేంటి బ్రో అంటే మరి ఏం చేయలేము, మనకి ఇక్కడ ఉన్న సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బట్టి యూజ్ చేసుకొని మనం వెళ్ళటమే. సో నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి ఖండవా రైల్వే స్టేషన్. అది కూడా మనం ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నుంచి ఖండవా వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఓంకారేశ్వర్ బయలుదేరాలి. సో మేము రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి వచ్చి రాని హిందీలో ఏదో కొంచెం అడిగాము డీటెయిల్స్. మొత్తానికి ఏమర్థమైందంటే ఇక్కడ నుంచి ఒక బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్కి ఆటో కట్టించుకొని ఆ బస్ స్టాండ్లో కంటిన్యూస్గా ఓంకారేశ్వర్కి బస్సెస్ ఉంటాయని తెలిసింది. సో మేము అక్కడికి బయలుదేరాం అనమాట. ఆటో 20 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. అసలే తెలియని ప్లేస్, ఈ దిలావర్ సింగ్ ప్లేస్లో ఉంది, ఏంట్రా బాబా అందరూ అలాగే ఉన్నారని అనుకున్నాం. మొత్తానికి బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ ఏంటంటే మనకి ఆర్టీసీ బస్సులు ఉండవు, అన్ని ప్రైవేట్ బస్సులే ఉంటాయి. సో ఈ టికెట్ దగ్గర మాకు 120 130 ఛార్జ్ చేశారు. నేను బడ్జెట్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఈ బస్సెసే మనం ఆప్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మేము వెళ్ళేసరికి ఓంకారేశ్వర్ బస్సు ఉంది, వెళ్ళి కూర్చున్నాము. బస్సెస్ అయితే చాలా వర్స్ట్ కండిషన్లో ఉంటాయి. సో మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ట్రావెల్ చేయాలి. కొంచెం మన పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా, అలా అనిపించింది. చాలా స్లోగా ఆరాంగా పోయినట్టు. అక్కడ ఆకలేస్తుంది, మేము పొద్దున్న టిఫిన్ తినలేదు, ఏమైనా తిందామంటే ఏమైనా చూసినా కూడా మూడ్ రావట్లేదు, అంత ఘోరంగా ఉన్నాయి ఫుడ్ అవన్నీ. ఎందుకులే కొత్త ప్లేసెస్లో ట్రై చేయడం అని చెప్పేసి ఇంకా బ్రేక్ కాపినా కూడా సర్లే వద్దులే అని చెప్పి మేము తెచ్చుకునే చిప్స్ తినేసామన్నమాట. సో ఇంకా ఓంకారేశ్వర్కి 30 minutesలో రీచ్ అవుతాం అనగా సనావాడ్ అనే ఒక బస్ స్టేషన్లో ఆపాడనమాట. సడన్గా మమ్మల్ని ఓంకారేశ్వర్ ఎలా వెళ్తున్నారు దిగిపోండి అని చెప్పేసి దిగేసి మా ట్రాలీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అతను. అరే ఏం జరుగుతుందరా, ఆగండ్రా బాబు అనుకుంటే తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఆ బస్సులో మేము ఉన్నది తక్కువ మంది వల్ల మేబీ వాడు ఇంకొక ఓంకారేశ్వర్కి వెళ్ళే బస్సు ఎక్కిచ్చాడు అనమాట. వాళ్ళు డబ్బులు షేర్ చేసుకున్నారు. మళ్ళీ టికెట్ అడుగుతాడేమో అని అనుకున్నాను. సరే మొత్తానికి మేము ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయాం. ఎండ అయితే మామూలుగా లేదు. నేను ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్లో చూసాను, ఎండ దంచి కొడుతుందని అర్థమైపోయింది. సరే ఇంకా దిగాము. దిగిన తర్వాత ఏమైందంటే మేము ఆల్రెడీ వచ్చే ముందు కొన్ని హోటల్స్ చూసామన్నమాట నియర్ బై. సో ఒకటి షార్ట్ లిస్ట్ చేసాము.
సరే అక్కడికి వెళ్ళిపోదామని ఆటో మాట్లాడుకున్నాము. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే బస్సు దిగిన తర్వాత కొంచెం నియర్ బైలో ఉన్న లొకేషన్లో హోటల్స్ కూడా చూద్దాం అనుకున్నాం. కానీ ఆ టైంకి ఎవరికి ఓపిక లేదు, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. సరే దీనికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఈ హోటల్ వచ్చేసి ఎంపీటీ హోటల్ అనమాట, మధ్యప్రదేశ్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ హోటల్. సరే ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్పి మేము వేరేది వెళ్ళలేక ఇంక ఇది ఫిక్స్ అయిపోయాము. కొంచెం బార్గెన్ చేయడానికి ట్రై చేసాం కానీ కొంచెం తగ్గించారు అంతే. ఎందుకంటే దీనికి మార్జిన్ అంటే ఏ రేట్ ఉంటుందో అదే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది మ్యాక్సిమం. మేము చూసిన రూమ్స్కి ప్రైస్కి ఇంక ఈ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్యామిలీ రూమ్, 6 సెపరేట్ బెడ్స్ ఉన్నాయి. మేమైతే 4 మెంబర్స్ కాబట్టి ఇంకా అకామిడేట్ అయిపోయాము ఇందులో. ఇంకా అదే హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది. లంచ్ చేసేసాము. ఆ హోటల్లోంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది, అంటే బెడ్రూమ్ కాదు, ఆ రెస్టారెంట్కి ఒక బాల్కనీలా ఉంది. అక్కడి నుంచి అయితే మొత్తం ఓంకారేశ్వర్ మొత్తం వన్ సైడ్ కనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకొంతసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మేము వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయింది. ఇంకా అన్నీ చేసేపాటికి చాలా టైం అయింది, చాలా అలసిపోయాం కదా, ఇంకా రిలాక్స్ అయ్యాము. సో ఈవినింగ్ టైంలో ఒక 45 minutes అనేది టెంపుల్ క్లోజ్ ఉంటుంది అని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్స్ చెప్తున్నారు. ఒకళ్ళు 3:15 నుంచి 4:15 దాకా అంటున్నారు, ఒకళ్ళేమో 4 నుంచి 5 దాకా అంటున్నారు. సో ఇంకెందుకులే ఆ 4 to 5 మధ్యలో ఈ బోటింగ్ అది చేసుకొని 5 o'clockకి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఒకసారి మ్యాప్స్లో కరెక్ట్గా చూపిస్తాను మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాం ఏంటి అనేది. మీకు మధ్యలో ఐలాండ్ లా కనిపిస్తుంది కదా, అదే మందాత ఐలాండ్ అనమాట. అక్కడే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు కనిపించే రివర్ వచ్చేసి నర్మదా రివర్ అనమాట. సో మనం ప్రజెంట్ ఇటు సైడ్ ఉన్నాం కదా, ఇటు నుండి అటు వెళ్ళడానికి మనకు 2 ways ఉన్నాయి. బై వాక్ అంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళొచ్చు, లేదంటే బోట్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు అనమాట. అది మన ఇష్టము. అలా మేము కిందకి నడుచుకొని వస్తే ఒక బోట్ నడిపే ఆయన వచ్చేసి ఇగో ఇది ఇంత రేటు అంత అంత చెప్పాడు అనమాట. మొత్తం ఏదో చెప్పాడు. సరే మాకేమంచి వచ్చిరని హిందీలో ఏదో బార్గెన్ చేస్తున్నాము. ఏంటంటే మిక్స్డ్ బోటు, అంటే అందరూ వెళ్ళే బోటు, ఒక దగ్గర 15 to 20 మంది వెళ్ళే బోటు ఎక్కొచ్చు. అది పర్ పర్సన్ 150 rupees. ఇది వచ్చేసి టోటల్ బోట్ మనకే ప్రైవేట్గా. ఇది వచ్చేసి మనకి చాలా ఎక్కువ చెప్పాడు. మేము అలా బార్గెన్ చేసి 900 950 పర్ రైడ్ చెప్పాము. ఇంకా తప్పదు, మనం వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి ఇంకా మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు అనమాట. ఏముండదు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తీసుకెళ్తారు, డ్యామ్ ఉన్న చోటకి తీసుకెళ్తారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 2 rivers సంగమం జరుగుతుంది అనమాట. నర్మదా రివర్, కుబేరి ఆర్ కావేరి అని అంటారు. ఆ రెండింటి సంగం పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర మనకు చూపిస్తారు ఇక్కడ ఇలా జరుగుతుంది, నీళ్ళు నెత్తివే జల్లుకోండి అని అలా చెప్తారనమాట. సో మోస్ట్లీ ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో ఏంటంటే కొంచెం కమర్షియల్గా ఉంటుంది, ప్రైసెస్ కూడా చాలా హై ఉంటాయి. ఇట్స్ అవర్ విష్, మనం దీనికి పే చేస్తున్నావా లేదా అనేది మన ఇష్టం. సో ఇక్కడ మనకి బిల్డింగ్ లా కనిపిస్తుంది కదా, సో పైన గోపురం ఉంది కదా, అక్కడే మనకి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత అక్కడ దింపేస్తారు మనల్ని. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి గౌముఖ్ ఘాట్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు దిగేస్తే మెట్లు ఎక్కుకుంటే ఇది మమ్మలేశ్వర్ జ్యోతిర్లింగం, ఇటు నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు. మేము వేరే రూట్లో చేసుకున్నాం, అది నేను చెప్తాను. సో అలా ముందుకు వెళ్ళాము. యాక్చువల్లీ రివర్ కదా, కొంచెం ఆ హీట్కి కొంచెం బాగానే ప్రశాంతంగా అనిపించింది. సో మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ ఇది పక్కా ట్రై చేస్తారు. ఎందుకంటే నదీ తీరానున్న ప్లేసెస్ మనం చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాం. వెళ్ళిన ప్లేసెస్ ప్రతి చోట నదులు అనేవి ఉండవు. కానీ ఇది ఏంటంటే నది మధ్యలో ఐలాండ్ ఉంటుంది అనమాట, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్ కనిపించే ఘాట్ వచ్చేసి బ్రహ్మపురి ఘాట్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ భక్తులు స్నానాలు చేస్తారు. బోట్స్ కూడా ఇక్కడ నుంచి కూడా ఎక్కొచ్చు అనమాట. అందాక వ్యూని కొంతసేపు ఎంజాయ్ చేయండి. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తాను.
సో రైడ్ అయిపోయిన తర్వాత మనల్ని ఓంకారేశ్వర్ టెంపుల్ సైడ్ దింపేస్తారు అండ్ మధ్యలో ఒక 10 నిమిషాలు ఆపమంటే ఆపుతారు, అక్కడ దిగి మనం ఫొటోస్ దిగొచ్చు. సో మనం అలా పైకి నడుచుకుంటూ వెళ్తే మనకి ఫ్రీ దర్శనం లైన్ కనిపిస్తుంది, కావాలంటే అలా దర్శనం చేసుకోవచ్చు. కానీ దానికి చాలా టైం పడుతుంది, దగ్గర 3 hours అయినా పట్టొచ్చు, మనకి చెప్పలేము. అండ్ మేము వెళ్ళింది పౌర్ణమి రోజు, కొంచెం రష్ బాగానే ఉంది ఈవినింగ్. సో స్పెషల్ దర్శనం టికెట్స్ వచ్చేసి మనకి ఇక్కడ 300 రూపీస్ ఉంటుంది. మనం టికెట్ కౌంటర్కి వెళ్ళకుండా అక్కడ కొంతమంది పండితులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే పర్ హెడ్ 300 మీరు ఇస్తే మిమ్మల్ని డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్తా అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళు ఎక్స్ట్రా దక్షిణ కొంచెం అడుగుతారు, 100 200. సో ఇంకేం చేసాము, అది లైన్ పెద్దగా ఉందని చెప్పేసి మేము స్పెషల్ దర్శనం లోపలికి వెళ్ళిపోయాము. అది కూడా మాకు ½ an hour దగ్గర పట్టింది. ఇంకా ఏమైందంటే ఎండగా ఉందని చెప్పాను కదా, ఆ రోజు బాగా ఉడకపెట్టేసి చెమట్లు ఇలా కారిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి. బట్ దేవుడి దగ్గర అవన్నీ మామూలే కాబట్టి ఇంక లైన్లో చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, స్తంభాలు చూసారా చాలా హైట్లో ఉన్నాయి. జనాలు అయితే అంటే ఈ స్పెషల్ దర్శనం అయినా కూడా లాస్ట్కి ఏం చేస్తారంటే ఫ్రీ అండ్ స్పెషల్ అందరినీ ఒకటే లైన్లోకి తోసేయడం వల్ల ఇంకా అప్పుడు కుక్కుగోడాలు ఇవన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. మొత్తానికి లోపలికి వెళ్ళాము, దర్శనం ఎంత దగ్గరగా ఉంటుందంటే లింగము, మనం ఇదే లింగం కనిపిస్తుంది, దీని ఫ్రంటే అంటే ఈ లింగంని ఒక గ్లాస్ బాక్స్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది, ఫ్రంటే నుంచి ఉంటాము, మనం డైరెక్ట్ కళ్ళతో ఇట్లా చేత్తో కూడా ముట్టుకునే అంత దూరంలో ఉంటుంది అనమాట. చాలా మంచిగా అయింది దర్శనము. సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంక కిందకు వచ్చేసి ఇక్కడి నుంచి మమలేశ్వర్, అంటే మనకి ఒడ్డుకు అవతల సైడ్ మమలేశ్వర్ టెంపుల్ ఉందని చెప్పాను కదా, ఇంకో జ్యోతిర్లింగము, దానికి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం బోట్ ద్వారా ఇటు వచ్చాం కాబట్టి మనం ఈసారి బ్రిడ్జ్ ద్వారా అటు వెళ్ళిపోవచ్చు. సో దానికంటే ముందు బ్రహ్మపురి ఘాట్ దగ్గర 6:30కి హారతి జరుగుతుంది, చాలా బాగుంటుందని చెప్పారు. సరే ఫస్ట్ ఆరతి చూసుకొని, అదే రోడ్లో కాబట్టి ఫస్ట్ ఆరతి చూసుకొని అక్కడి నుంచి మమలేశ్వర్ టెంపుల్ నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇంకా అటు వెళ్ళామన్నమాట. ఇంకా మధ్యలో రూట్ అడిగి ఇంకా బ్రహ్మపురి ఘాట్కి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది 7 ఆ టైంకి స్టార్ట్ అయినట్టుంది. అండ్ ఆ రోజు పౌర్ణమి చాలా మంచిగా అనిపించింది, అసలు చందమామ అయితే ఎంత బాగా కనిపించింది అంటే అంత బాగా కనిపించింది. ఆ ఆరతి ఇంకా టైం స్టార్ట్ అయింది. చిన్న పిల్లలు వచ్చి మొత్తం సెటప్ చేసి, 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఆరతి ఇచ్చారు నర్మదా నదికి. అండ్ ఆ పిల్లలు అయితే పాటలు పాడుతూ ఉన్నారు, డిఫరెంట్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు. అంటే పిల్లలకి ఇలాంటివి అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించడం, అంటే ఓన్లీ చదువు కాకుండా ఇవన్నీ నేర్పించడం అనేది నాకు చాలా నచ్చింది. పిల్లలు అయితే చాలా బాగా సాంగ్స్ పాడారు, అసలు బుక్లో చదువుకుంటూ చాలా మంచిగా అనిపించింది. వినండి. సో అక్కడ అలా ఆరతి అయిపోయిన తర్వాత మేము మమలేశ్వర్ టెంపుల్కి మేము నడుచుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ ఇది డే టైంలోనే కవర్ చేద్దాం అనుకున్నాను ఈ టెంపుల్, బట్ మాకు కుదరలేదు. అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ అవ్వడం, మేము రెస్ట్ తీసుకోవడం వల్ల ఇది డే టైంలో కవర్ చేయలేకపోయాను. సో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఎవరైతే దర్శనం చేసుకుంటారో తప్పకుండా మిస్ అవ్వకుండా మమలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. సో ఇది తెలియక చాలామంది ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం మానేస్తారు, దీనివల్లే ఇక్కడ రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈవినింగ్ డే టైంలో కానీ అట్లా విజిట్ చేస్తే ఇంకా ఆర్కిటెక్చర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్లోకి వెళ్ళి భోజనం చేసాము, బట్ అంతేం బాగాలేదు, బట్ అడ్జస్ట్ చేసుకున్నాం, ఇంకేం లేదు కదా ఆప్షన్స్. ఇంకా డిన్నర్ అయిపోయాక హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ లేచిన తర్వాత అక్కడ ఇంకా ఐలాండ్లో ఏమైనా ప్లేసెస్ ఉంటాయి అవి చూసుకొని ఉజ్జయిన్ స్టార్ట్ అవుదామని అనుకున్నాం అనమాట. ఇంకా మాకు స్టేలో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట సెకండ్ డే మార్నింగ్. సరే అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము. 11 వరకు ఉండొచ్చు, బట్ మేము బయలుదేరి వచ్చేసరికి టైం అయిపోద్ది కదా అని చెప్పేసి చెక్అవుట్ చేసేసి లగేజ్ అక్కడే పెట్టేసి ఆటో వాళ్ళ నెంబరు నిన్న తీసుకున్నాం ఒకళ్ళ దగ్గర, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పామన్నమాట. ఇంకా ఆటో నచ్చిండు, 4-5 ప్లేసులు చెప్పాడు, అది చూపిస్తే ఇది చూపిస్తా అన్నాడు. అందులో మెయిన్గా మేము చూడాలనుకుంది ఏంటంటే గౌరీ సోమనాథ్ టెంపుల్ అనమాట. సో అది చాలా బాగుంటుంది అన్నారు. సరే ఐలాండ్ సైడ్ స్టార్ట్ అయ్యాము. మొత్తం ఆ ఘాట్ సెక్షన్ అంతా రివర్ ఎర్లీ మార్నింగ్ అట్లా చూసుకుంటూ పోతుంటే చాలా మంచిగా అనిపించింది. సో అది దాటడానికి మనకి బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ద్వారా మనం కొండెక్కుతాము. అండ్ ఆ ఐలాండ్లో ఒకటి చేస్తాము పరిక్రమ, అది ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసాక ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ ఐలాండ్లో కూడా చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, డెవలప్ చేస్తున్నట్టున్నారు, కొత్త కొత్త అట్రాక్షన్స్ లైక్ టూరిజం ఇంకా డెవలప్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఫస్ట్ మేము వెళ్ళింది ఏంటి అంటే ఆదిశంకరాచార్యుల స్టాచ్యూ అనమాట. ఆ పక్కనే మనకి శివుడు టెంపుల్ ఉంటుంది, ఆ పక్కనే గౌరీ సోమనాథ్ టెంపుల్ ఉంటుంది. ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నట్టుంది. అండ్ అక్కడ అందరూ ఇల్లులు కట్టేసి రాళ్ళతో ఇల్లులు కడతారు కదా చాలా దేవస్థానాల్లో. సరే వీళ్ళు మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఇలా ఇల్లులు కడితే సొంతంగా ఇల్లులు కట్టుకుంటామంట, మీరు ఇల్లు కట్టండి అంటే మా వాళ్ళు కట్టేసి వచ్చారనమాట. ఇంక ఇది చూసాక ముందు ఫ్యూ మీటర్స్ దూరంలో ఇంకొక శివుడు టెంపుల్ ఉంది. ఆ శివుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. బాగుంది. ఆ కొండ మీద మొత్తం అడవి, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే ఇంకా అట్రాక్షన్స్ పెడితే కనుక చాలా చాలా బాగుంటుంది ఐలాండ్ మీద. అది ఏంటి రామచిలుకలా లేదు, అది తెల్లగుంది ఏంటి, తెల్ల చిలుక ఉందా? ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మామూలుగా మనకి ఆంజనేయ స్వామి అంటే లైక్ రాయి రూపంలోనో లేకపోతే నించోనో అలా ఉంటుంది కదా విగ్రహము. ఇక్కడ ఏంటో పడుకొని ఉంది, మొత్తం సింధూరంతా నింపేశారు, చాలా బాగుంది. నచ్చినట్టున్నావు, బాగా ఒళ్ళో పెట్టేసింది ఇప్పుడు. నేను చూసుకొని పెళ్లి చేసుకో విజిట్ చేస్తాను. ఇక్కడ నువ్వు విజిట్ చేయడానికి నేను ఎందుకు అయ్యా పెళ్లి చేసుకోవడం? లేకపోతే దాని బ్రో చేసుకుంటాను. బ్రో ఇక్కడ నేను పెళ్లి చేసుకో, నువ్వు ఇక్కడ కేదార్నాథ్లో ఇంకొకరు, నేను కాశీలో కానీ. బాగుంది కదా, మంచి చాలా బాగుంది. సో ఈ టెంపులే వచ్చేసి గౌరీ సోమనాథ్ టెంపుల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది ఆర్కిటెక్చర్. బేసిక్గా మనము ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆర్కిటెక్చర్కే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం అనమాట. సో ఇందులో దర్శనం చేసుకున్న తర్వాత ఇందులో ఒక యూనిక్ థింగ్ ఉంది, ఏంటంటే మనము ఈ గోపురం పైకి వెళ్ళొచ్చు. ఇది చాలా యూనిక్గా అనిపించింది నాకు. ఏదో మళ్ళా రామన్న రేంజ్లో చేస్తున్నాడు. ఓకే ఓకే, చాలా చాలా చేసింది. టెంపుల్ లోపల కూడా ఒకటి ఉంటుంది వెళ్ళడానికి. మై గాడ్, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మమ్మీ చూసే ఫిక్స్ అయిపోయింది, 3 మెట్లు చూసే. ఏమైతుందా ఏ దేవుడు చూసినా చాలా సింపుల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ మై గాడ్, ఇదేంటి ఎదురుగా భయ్యా. अच्छा है, नाइस. चल ఇలాంటి ప్లేస్లో మంచిగా ఓల్డ్ టెంపుల్. నువ్వు వీడియోలో నువ్వే ఏడుస్తావు మళ్ళా. ట్రోల్ చేయలేని వాళ్ళు ఎవడన్నా ట్రోల్ చేసాడు అనుకో. ఓం పరిక్రమ అని చెప్పాను కదా, మీకు ఈసారి వెళ్ళినప్పుడు కుదిరితే ఖచ్చితంగా చేయండి. ఇది అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి 3 to 4 అవర్స్ పడుతుంది. మనం ఆ ఐలాండ్లో ఓం అనే ఆకారంలో ఉన్న రూట్ గుండా మొత్తం తిరుగుతాం అనమాట. ఆ దారిలో మనకి అక్కడ ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నిట్లో దర్శనం చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి దాటుకుంటూ ఆ ఐలాండ్ మొత్తం మనం కవర్ చేస్తాము. మాకు ఈసారి కుదరలేదనమాట, సో అందుకే మేము చేయలేదు, తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈసారి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పరిక్రమ కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా 3
ప్లేసెస్ మేము చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఘాట్ దగ్గర ఒకసారి ఆపమంటే ఆపారు. అక్కడ కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ టైం స్పెండ్ చేసుకొని ఇంకా రిటర్న్ హోటల్ దగ్గరికి వెళ్ళి లగేజ్ పిక్ చేసుకొని బస్ స్టాండ్లో దింపేమన్నాము. బస్ స్టాండ్లో హాఫ్ అన్ అవర్కి ఉజ్జయిన్కి బస్సెస్ ఉంటాయి అన్నారు. మేము వెళ్ళేపాటికి 11:30కి బస్సు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకెక్కి కూర్చున్నాం అనమాట. సో ఇది ఓంకారేశ్వర్ ట్రిప్. ఉజ్జయిన్ వ్లాగ్ వచ్చేసి నేను సెకండ్ పార్ట్ అది అప్లోడ్ చేస్తాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మోస్ట్లీ నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెడతాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే కింద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ట్యాగ్ చేసి పెడతాను. సో ఇన్స్టాగ్రామ్లో నాకు పింగ్ చేయండి. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.